హాయ్ గాయ్స్, జాట్ సినిమా చూస్తాను భయ్యా హిందీలో. యాక్చువల్లీ హిందీలోనే రిలీజ్ అయింది, ఫీచరింగ్ సన్నీ డియోల్ అండ్ డైరెక్టెడ్ బై గోపీచంద్ మలినేని గారు. సన్నీ డియోల్ గారు దీనికన్నా ముందు గదర్ అని ఒక సూపర్ హిట్ ఫిల్మ్ తీశారు భయ్యా. అండ్ దానికంటే ముందు కూడా చాలా మాస్ సినిమాలు తీశారు ఆయన. యానిమల్ సినిమాలో బాబీ డియోల్ ఉన్నారు కదా, వాళ్ళ అన్న అవుతారు ఈయన, చాలా మందికి తెలిసే ఉంటుంది. బట్ జాట్ ఎలా ఉంది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ గా ఉంది భయ్యా. చాలా రోజుల తర్వాత మాస్ స్టఫ్ విట్నెస్ చేశా. చాలా సింపుల్ థ్రెడ్ మీద నడుస్తూ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. నార్త్ ఇండియా నుంచి ఒకడు ఆంధ్రప్రదేశ్ చీరాలకు వస్తాడు. ఎలా వస్తాడు, వచ్చాక ఏమవుతుంది, సారీ చెప్పు అని వెంటబడుతూ ఉంటాడు. దాని తర్వాత ఏమైంది అనేదే సినిమా. ఈ నార్త్ ఇండియన్ సౌత్ ఇండియాకి వచ్చే కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలా బ్యూటిఫుల్ బ్లెండ్ చేశారు అనిపించింది భయ్యా. ఇంటర్వెల్ సీన్ ఉంటుంది భయ్యా, మెయిన్ విలన్ రణదీప్ హూడా ఇంకా సన్నీ డియోల్ కి మధ్యలో. సూపర్ ఉంది ఆ సీన్ అయితే, బెస్ట్ సీన్ అని చెప్పొచ్చు ఈ సినిమాలో. అక్కడ డైలాగ్స్ కూడా బాగా రాశారు. రణదీప్ హూడా డైలాగ్స్ వేరే లెవెల్ ఉన్నాయి అక్కడ. గ్రేట్ కమర్షియల్ మాస్ మూమెంట్స్ ఉన్న ఫస్ట్ హాఫ్ తర్వాత రెగ్యులర్ ఊరి సమస్యలు, అక్కడ ఉన్న జనాల కష్టాలు, వాళ్ళకి ఎక్కడి నుంచో వచ్చి అండగా నిలిచిన హీరో. మనం చాలా తెలుగు సినిమాల్లో చూసుంటాం ఈ కాన్సెప్ట్. దాని వల్లే రొటీన్ అయిపోయింది భయ్య సెకండ్ హాఫ్. బట్ సెకండ్ హాఫ్ లో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది, దానికి బాగా కనెక్ట్ అయ్యాను, బాగా కన్సీవ్ చేశారు, గూస్ బంప్స్ వచ్చాయి. సినిమా చూస్తున్నంత సేపు షిట్, ఈ సినిమా బాలయ్య బాబు కూడా పడుంటే వేరే లెవెల్లో ఉండేది అన్న ఫీలింగ్ కలిగింది భయ్య. ఒక స్ట్రైట్ హిందీ ఫిల్మ్ కి మస్తు ఆపర్చునిటీ ఉండే. షిట్, ఈ సినిమా బాలయ్య బాబుకి పడాల్సిందిరా. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ 2 ప్లేసెస్ లో ఎక్కడో విన్నట్టే ఉంది, బట్ ఓవరాల్ గా బాగుంది భయ్య. ఇంకో మంచి పని ఏంటంటే ఈ సినిమాలో హీరోకి అన్నెసెసరీగా హీరోయిన్స్, లవ్ ఇంట్రెస్ట్లు ఇలాంటివి పెట్టలేదు. సింగిల్ పాయింట్ అజెండాతో ముందుకెళ్లారు. అండ్ చెప్పడం మర్చిపోయారు, రెజీనా కసెండ్రా గారు మస్తు చేశారు. నెగటివ్ షేడ్స్ ఉంటాయి ఆమెకి. సాంగ్స్ బ్యాడ్ గా ఉన్నాయి భయ్య, తక్కువే ఉన్నాయి కానీ ఒక సాంగ్ అయితే అన్నెసెసరీ అనిపించింది, ఇంకో సాంగ్ అంత గ్రేట్ గా లేదు. ఇంకోటి ఏంటంటే సినిమా మొత్తం హిందీ లాంగ్వేజ్ లో ఉంటుంది భయ్య, కానీ తెలుగుకు కూడా స్కోప్ ఉండే, తెలుగు డైలాగ్స్ కి. అది పెట్టుంటే ఈ సినిమా ఇంకా ఆథెంటిక్ గా ఉండేది. సో ఫైనలీ జాట్ ఆర్ట్ ఏముందిరా ఈ సినిమా అని అనుకున్నా ఫస్ట్ హాఫ్ చూసాక. బట్ సెకండ్ హాఫ్ కొంచెం యావరేజ్ గా అనిపించడం వల్ల అంతా హై ఇవ్వలేదు. బట్ ఒక మాస్ మసాలా సినిమాలో ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ ఉన్నాయి. డీసెంట్ గానే అనిపించింది నాకు మూవీ. అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.78 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.